ఒక్కసారి మనం క్లాస్ రూమ్‌లో ఫేస్ చేసేటువంటి చిన్న చిన్న ఛాలెంజెస్ మన ఎంటైర్ టీచింగ్ అప్రోచ్‌ని ఛాలెంజ్ చేస్తాయి. మనం ఫేస్ చేసే రియల్ లైఫ్ సిట్యుయేషన్స్ అంటే ఒక టీచర్‌గా టీచింగ్ ఫీల్డ్‌లో మనం చేసేటువంటి మోస్ట్ కామన్ సిట్యుయేషన్ అనే దాని గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం. నమస్తే అండ్ వెల్కమ్ టు బీఎన్సీ అకాడమీ. దిస్ ఈస్ యువర్ ట్రైనర్ చిన్మయి రాజ్‌రెడ్డి. హైపర్ యాక్టివ్ స్టూడెంట్ క్లాస్ రూమ్‌లో చూపించినటువంటి ప్రవర్తన గురించి ఇది ఒక రెప్యూటెడ్ స్కూల్‌లో జరిగినటువంటి ఇష్యూ అన్నమాట. అది పెద్ద ఇష్యూ కాదు. బట్ అట్ దట్ మూమెంట్ ఆ క్లాస్ రూమ్‌కి అది ఇష్యూనే. వచ్చినటువంటి ఆహ్, సిట్యుయేషన్ ఏంటనేది ఒకసారి చూద్దాము. ఒక స్టూడెంట్ క్లాస్‌లో చాలా హైపర్ యాక్టివ్ బిహేవియర్ అనేది చూపించారు. అంటే ప్లేస్‌లో క్వైట్‌గా కూర్చోకపోవడం, రిపీటెడ్‌గా ఇంటరప్షన్స్ అనేవి చేయడం, అటెన్షన్ డిఫ్లెక్ట్ బాగా బిహేవ్ చేయడం వంటివి ఇలాంటి సింప్టమ్స్ అనేవి బాగా కనిపించాయన్నమాట ఆ క్లాస్ రూమ్‌లో. ఓకే. సో, ఈ పర్టిక్యులర్ బిహేవియర్ వలన టీచర్స్ ఒక చిన్న డైలమాలో పడిపోయారు. ఒక సైడ్ డిసిప్లిన్ మెయింటైన్ చేయాలంటే స్ట్రిక్ట్ అవ్వాలి. లేదంటే ఆ పర్టిక్యులర్ కుర్రవాడిని ఎంపతితో హ్యాండిల్ జేయాలి. సో, ఈ రెండిట్లో ఏం జేయాలి? స్ట్రిక్ట్‌గా పనిష్మెంట్ ఇవ్వాలా? లేదంటే తనని ఎంపతితో హ్యాండిల్ చేయాలా? ఇక్కడ ఈ రెండిటికి కూడా మళ్ళీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వెషన్స్ అనేవి వాళ్ళకి రైజ్ అయినాయి. సో, ఆ క్వెషన్స్ ఏంటనేది చూద్దాం. సో, ఈ సిట్యుయేషన్ తర్వాత ఆ టీచర్స్ నన్నడిగినటువంటి క్వెషన్స్ వాటికి నేనిచ్చినటువంటి రిఫ్లెక్షన్స్ ఏంటనేది చూద్దాం ఇక్కడ. సో, ఇప్పుడు వాళ్ళ కేస్ స్టడీ చెప్పి ఈ హైపర్ యాక్టివ్ గురించి మీకెలా అనిపించిందని చెప్పి అడిగారు. ఫస్ట్ వెరీ ఫస్ట్ ఇంప్రెషన్ యాస్ ఎ టీచర్, యాస్ ఎ హ్యూమన్ బీయింగ్ టీచర్‌కొకడు వి ఆర్ ఆల్సో హ్యూమన్ బీయింగ్స్ నో. సో, యాస్ ఎ హ్యూమన్ బీయింగ్ ఖచ్చితంగా ఫ్రస్ట్రేటెడ్ గాని, ఇరిటేటెడ్ గానే ఉంటుంది. ఓకే. సో, బట్ దాన్ని మనం డీపర్‌గా చూస్తే ఆ స్టూడెంట్‌కి సపోర్ట్ అవసరమని అర్థమవుతుంది. రైట్? సో, ఎటువంటి సపోర్ట్? మోరల్ సపోర్ట్ ఇవ్వాలి. కంప్లీట్‌లీ మోరల్స్. వాళ్ళకంటూ కొంచెం టైమ్, షార్ట్ బ్రేక్స్ అనేవి, వాళ్ళకొక రెస్పాన్సిబిలిటీ అనేది హ్యాండ్ ఓవర్ చేయడం వల్ల. సో, దేర్ ఆర్ సో మెనీ థింగ్స్. అవి నేను ఫర్దర్ వీడియోలో అయితే నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సెకండ్ క్వెషన్ ఏంటంటే ఆహ్, ఈ ప్రవర్తనకు బిహైండ్ ఏదైనా రీజన్స్ ఉంటాయా? ఉంటే ఏముంటాయి? ఇతని బిహేవియర్‌కి రీజన్ ఏదైనా ఉండొచ్చా? ఉంటే ఎటువంటి రీజన్స్ ఉండొచ్చు అని. యెస్, రీజన్స్ అయితే కంపల్సరీగా ఉంటాయి. ద వెరీ ఫస్ట్ వన్ ఏంటంటే అటెన్షన్ సీకింగ్. అందరూ అతన్నే గమనించాలి. అందరి అటెన్షన్ అతను గ్రాబ్ చేయాలి అనే ఇంటెన్షన్ కంపల్సరీగా హైపర్ యాక్టివ్ స్టూడెంట్స్‌లో ఉంటుంది. ఆర్ ఎల్స్ ఆర్ ఎల్స్ ఎమోషనల్ డిస్టర్బెన్సెస్ అనేది వాళ్ళు ఫేస్ చేస్తూ ఉండొచ్చు. అండ్ ఏడీహెచ్‌డీ వచ్చేసరికి మనం అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివ్ డిజార్డర్ అని అంటాం దాన్ని. అదొక సైకలాజికల్ ఫ్యాక్టర్ అన్నమాట. ఓకే. సో, ఇలాంటివి రీజన్స్ అయ్యుండొచ్చు. ఐ హావ్ రిసీవ్డ్ ద థర్డ్ క్వెషన్. ఈ కిడ్స్‌ని సపోర్ట్ చేస్తూనే ప్రొడక్టివ్‌గా క్లాస్ రూమ్ ఎన్విరాన్మెంట్‌ని మెయింటైన్ చేయాలంటే ఎలా మెయింటైన్ చేయాలి? అంటే ఇతన్ని చూస్తూనే ఉండాలి. క్లాస్ రూము కంటిన్యూ అవ్వాలి అంటే ఎలా? యెస్, ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ మనం క్లాస్ రూమ్ రొటీన్స్ అనేవి క్లియర్‌గా ఎస్టాబ్లిష్ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేయాలి. ఓకే. ఫిజికల్ యాక్టివిటీ బ్రేక్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ అక్కడ. అండ్ పేషెన్స్‌తో ఇండివిడ్యువల్ అటెన్షన్ అనేది గూడా మనం ఇవ్వాలి. రైట్? అండ్ ఇంకొక క్వెషన్ ఏంటంటే, ఇలాంటి బిహేవియర్‌కి అదర్ స్టూడెంట్స్ ఎలా రియాక్ట్ అవుతారు? మనం బాధపడాల్సిన విషయం గూడా ఇదే. ఎందుకంటే, ఒక్క పర్సన్ వల్ల మిగతా స్టూడెంట్స్ ఫోకస్ కూడా డిస్టర్బ్ అవ్వడానికి చాలా అవకాశం ఉంటుంది. సో, హియర్ ఇన్ థిస్ పర్టిక్యులర్ సిట్యుయేషన్ బాలన్స్ ఈస్ ద కీ. ఓకే. అండ్ ఇంకొక క్వెషన్ ఏంటి అంటే, ఆహ్, మీరేమైనా స్ట్రాటజీస్ ఉంటే సజెస్ట్ చేస్తారా అని జెప్పేసని అడిగారు. అండ్ యెస్, నేనైతే సజెస్ట్ చేశానక్కడ ఆల్రెడీ. అవేంటి అంటే ఆహ్, సీటింగ్ అరేంజ్‌మెంట్ మోడిఫై చేయాలి. బిహేవియర్ రియిన్ఫోర్స్‌మెంట్ చార్ట్స్ అనేవి మనం ఉపయోగించడం అలవాటు చేసుకోవాలి. అండ్ గ్రూప్ కౌన్సెలింగ్ కాకుండా ఇటువంటి హైపర్ యాక్టివ్ స్టూడెంట్స్‌కి వన్ ఆన్ వన్ కౌన్సెలింగ్ అనేది మనం రెగ్యులర్‌గా ప్లాన్ చేస్తూ ఉండాలి. అండ్ ఇక్కడొచ్చేసరికి ఈ ఎంటైర్ సిట్యుయేషన్‌లో పేరెంట్స్ యొక్క ఇన్వాల్వ్‌మెంట్ అనేది మనం కంపల్సరీగా ఎన్‌ష్యూర్ చేసుకోవాలి. ఓకే.
అండ్ నెక్స్ట్ క్వెషన్ వచ్చేసరికి ఇటువంటి డిఫరెంట్ బిహేవియర్స్‌ని మనం యాక్సెప్ట్ చేయడానికి స్కూల్ కల్చర్ అనేది ఎలా ఉండాలి? యెస్. ఇది కొంచెం సెన్సిటివ్ ఇష్యూనే. ఈ ఈ పర్టిక్యులర్ థింగ్ వచ్చేసరికి అక్కడ పెద్దది అని చెప్పలేం, ఇప్పుడు చిన్నది అని చెప్పలేం. కానీ సెన్సిటివ్ అని చెప్పగలం. ద ఓన్లీ వన్ థింగ్ వి కెన్ డూ ఈస్ ఓపెన్ మైండెడ్, నాన్ జడ్జ్‌మెంటల్ అండ్ సపోర్టివ్ ఎన్విరాన్మెంట్ అనేది ఇక్కడ చాలా అవసరం. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టూడెంట్స్‌కి మ్యూచువల్ రెస్పెక్ట్ అనే వాల్యూ నేర్పించాలి. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఓకే. అనదర్ క్వెషన్, టీచర్స్, స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ మధ్య కమ్యూనికేషన్‌కి ఉన్నటువంటి ఇంపార్టెన్స్ ఏంటి అని కూడా అడిగారు. కమ్యూనికేషన్ ఉండాలి. బట్ ఆ కమ్యూనికేషన్ ఎలా ఉండాలి? ట్రాన్స్‌పరెంట్‌గా ఉండాలి. ఈ ట్రాన్స్‌పరెంట్ కమ్యూనికేషన్ ఎప్పుడైతే ఉంటుందో, దీనివల్ల మనకి మిస్‌అండర్‌స్టాండింగ్స్ అనేవి తక్కువగా జరుగుతూ ఉంటాయి. పిల్లవాడు అక్కడేదో చేశాడు. దాన్ని పాజిటివ్ వేలో పేరెంట్‌కి అర్థమయ్యేలాగా చెప్పాల్సిన రెస్పాన్సిబిలిటీ మనదే. దాన్ని కవర్ చేసినా నెక్స్ట్ మనకే క్వెషన్ రైజ్ అవుతుంది. ఆర్ ఎల్స్ దాన్ని మార్చి చెప్పినా మనకే క్వెషన్ రైజ్ అవుతుంది. ఓకే. సో, ఇక్కడేంటంటే జాయింట్ స్ట్రాటజీస్ అనేది మనం ఎనాక్ట్ చేయాలి. ఈ సిట్యుయేషన్ నుంచి యాస్ ఎ టీచర్స్ మనం ఏం నేర్చుకోవచ్చు? ద ఓన్లీ థింగ్ ఈస్ పేషెన్స్. పేషెన్స్ ఈస్ పవర్. ఇండివిడ్యువల్ డిఫరెన్సెస్‌ని మనం రెస్పెక్ట్ చేయాలి. ఇక్కడ ఇండివిడ్యువల్ డిఫరెన్సెస్‌కి ఉన్న ఇంపార్టెన్స్ ఏంటనేది మనం అబ్జర్వ్ చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. నెక్స్ట్ టైమ్ ఇలాంటివి జరిగితే రియాక్ట్ కాకుండా రెస్పాండ్ అవ్వడం నేర్చుకోవాలి. ఈ హైపర్ యాక్టివ్ స్టూడెంట్స్ దగ్గరకొచ్చేసరికి వాళ్ళు రెస్పాండ్ అవ్వడం కన్నా తొందరగా రియాక్ట్ అవుతున్నారు. దేర్ వి ఆర్ ఫేసింగ్ ఎ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్. రెస్పాండింగ్ అనేది నేర్చుకోవడానికి మనం ఏం పాసిబుల్ యాక్షన్స్ చేయొచ్చు అంటే, రెగ్యులర్‌గా టీచర్ ట్రైనింగ్ ఆన్ బిహేవియరల్ ఇష్యూస్ అనేది మనం పార్టిసిపేట్ చేస్తూ ఉండాలి. అండ్ పేరెంట్ టీచర్ సపోర్ట్ గ్రూప్స్ మనం మెయింటైన్ చేసుకోవాలి. ఎమోషనల్ అండ్ బిహేవియరల్ స్క్రీనింగ్ ఫర్ స్టూడెంట్స్ ఇస్ వెరీ, వెరీ ఇంపార్టెంట్. మార్క్స్ స్క్రీనింగ్ మాత్రమే కాదు, ఎమోషనల్ అండ్ బిహేవియరల్ స్క్రీనింగ్ కూడా వెరీ, వెరీ ఇంపార్టెంట్. గ్రేడ్స్‌లో గుడ్ మార్క్స్ తీసుకొస్తున్నారు వాళ్ళు. బట్ సొసైటీ డజంట్ వాంట్ దేర్ గ్రేడ్స్. సొసైటీకి వాళ్ళ గ్రేడ్స్‌తో పని లేదు. వాళ్ళ బిహేవియర్‌తోనే పనుంటుంది. ఇంకా నీడుంటే ఇంకా నీడుంది అనుకుంటే చైల్డ్ సైకాలజిస్ట్‌ని కూడా మనం ఇన్వాల్వ్ చేయడం చాలా అవసరం. పేర్ బడ్డీ సిస్టమ్స్‌ని డెవలప్ చేసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. అట్ ద ఎండ్ నేను చెప్పగలిగేటువంటి ఒక మాట ఏంటి అంటే, ఎవ్రీ స్టూడెంట్ ఈస్ యూనిక్. ప్రతి విద్యార్థి ఒక ప్రత్యేక ప్రపంచం. వాళ్ళ టాలెంట్ వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. ప్రతి ఒక్కడికి ఏదో టాలెంట్ ఉంటుంది. అది అమ్మాయైనా కావచ్చు, అబ్బాయైనా కావచ్చు. దే ఆర్ యూనిక్ అంతే. మన రెస్పాన్సిబిలిటీ అల్లా వాళ్ళ స్ట్రెంగ్త్స్‌ని ఐడెంటిఫై చేయడంతోనే సరిపోతుందా అంటే కాదు. వాళ్ళ స్ట్రెంగ్త్స్‌ని మనం ఐడెంటిఫై చేస్తూ, వాళ్ళు ఫేస్ చేస్తున్నటువంటి స్ట్రగల్స్‌కి మనం సపోర్ట్ ఇవ్వాలి. మనం ఎప్పుడైతే పేర్ గ్రూప్స్‌తో, పేరెంట్స్‌తో, స్టూడెంట్స్ ఒక టీమ్‌గా ఫార్మ్ అయ్యి, ఈ రిఫ్లెక్షన్స్ అన్నీ మనం చేసుకోగలుగుతామో, అప్పుడే మనం మంచి ఎడ్యుకేటర్స్‌గా ఎవాల్వ్ అవుతాం. ఫైనల్లీ లెట్స్ గ్రో టుగెదర్. Let's support together. That's all for today's video, my dear friends. Thank you for being a part of this meaningful reflection. And if you like this video, subscribe to our channel for more such real classroom insights.